ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నాకు తెలిసిన దైవదాసులు ఎదురున్నారు, ప్రక్కనున్నారు. మరి వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఇస్తేరామ్ గారికి ప్రత్యేకమైన నిండైన హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అయ్యగారు మరి జాషువా జ్యోతి అయ్యగారు, అమ్మగారు రూపమ్మ గారు ప్రత్యేకమైన వందనాలు. సోదరి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇదేం పెట్టారా ప్రియులు, జాషువా జ్యోతి అయ్యగారి గురించి చెప్పాలంటే సమయం చాలదు. వారు నన్ను ఎంతగానో ప్రేమించే దైవదాసులు. నాకు ఒక అవార్డు ఇచ్చారు ఆయన, ఏంటంటే క్రీస్తు సైనికుడు. నిజంగా నేను ఎంతో ఆనందించున్నాను. ఒకప్పుడు ఈ దేశం కొరకు పాటు పడిన వాడిని, దేశం బాగోగుల కొరకు ఎప్పుడైనా సరే సిద్ధంగా వారు వచ్చినప్పుడు కానీ ఏ సమయంలో అయినా సరే సిద్ధపడి ఉండాలి. అది మా బాధ్యత. దేశానికి ఎంత సేవ చేశానో 15.5 సంవత్సరాలు చేశాను. కానీ ఇప్పుడు ప్రభు సేవలో 22 సంవత్సరాలు కొనసాగుతున్నవి. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న సంఘం మా సంఘం. దేవుడా, ఈ సంఘంలో మరి అనేక రకాల బిడ్డలు ఉన్నారు, దేవునికి లోబడేవారు ఉన్నారు, కొద్దిగా అవగాహన లేక జీవించేవారు ఉన్నారు. ఏమైనప్పటికీ చిన్న సంఘం మాది. ఆ సంఘానికి నన్ను కాపరిగా పెట్టారు. ఈ కాపరి తనం అంటే చాలా బాధ్యత కలది. పోట్లాడేవారు అంటారు, సమాధానంగా ఉండేవారు ఉంటారు, రకరకాల విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరినీ నేను సముదాయించాలి. అయితే ప్రియదేవుని బిడ్డారా, నన్ను అపరిమితంగా ప్రేమించిన మన అమలాపురం వెళ్ళే వారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను ప్రయాణమై వెళ్ళిపోతాను. అని నేనే కాదు, దేవుడు నాకు వాహనాన్ని ఇచ్చాడు. ఆ వాహనంలో ఇంకా 2-3 కలిపి తీసుకుని వెళ్తూ ఉంటాను. అక్కడ వేలాది మంది విశ్వాసులండి, గొప్ప సభ. నేను ఎప్పుడూ అటువంటి సభ చూడాల. అటువంటి సభలో అయ్యగారు నన్ను ఆ డయాస్ మీదకి రమ్మని ఆహ్వానించారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నిజంగా అక్కడ మెమంటో కూడా నాకు అందజేయటం జరిగింది. నేను ఎంతో ఆనందిస్తున్నాను. సొంత సహోదరునిగా ప్రేమించి ఆయన ఎక్కడున్నా సరే స్టేజ్ మీదకి మాత్రం నేను రావాలి. ఆయన ఏ ప్రదేశంలో ఉన్నా స్టేజ్ మీదకి మాత్రం నేను కూర్చోవాలి. ఆయన పక్కనే కూర్చోబెట్టుకుంటారు. నిజంగా ఆయన ఇచ్చిన మంచి మనసును బట్టి నేను ఎంతో ఆనందించున్నాను. దేవునికి స్తోత్రం. అటువంటి దైవదాసులు నేటి దినాల్లో అరుదు. చాలా విధేయతగా ఉంటారు, చాలా బాధ్యతగా ఉంటారు. మన ఇక్కడ మీటింగ్ జరిగింది కదండి, 4,000 మంది సుమారుగా వచ్చారు 17వ తేదీన. చాలా అద్భుతంగా పరిచర్య చేశారు. అయ్యా మరి నేను కొద్దిగా ఫాస్ట్ చెప్తాను. నేను నన్ను అన్నారు, అయ్యా బుల్డోజర్ కావాలి, ప్రొక్లైన్ కావాలి అని అన్నారు. జేసీబీ, అయ్యా కొత్త జేసీబీ ఉంది, మీరు రమ్మంటే వెంటనే వస్తారు అని చెప్పాను. నిజంగా బాధ్యతగా ఆయన ఇక్కడ అన్ని పనులు సరి చేసుకుని మరి గ్రౌండ్లోకి వచ్చి ఆ యొక్క మరి జేసీబీతో దగ్గరుండి పని చేయించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన కూడా క్రైస్తవుడే, చాలా గొప్పగా పనిచేసాడని ఒక గొప్ప రిమార్క్ వచ్చింది. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డరా, ఈ విధంగా దైవదాసులు నన్ను ప్రోత్సాహపరుస్తూ తనుండే స్థలంలో నేను కూడా ఉండాలని, వారు ఎక్కడికి రమ్మన్నా నేను వెళ్ళిపోతాను. ఇంకేంటో ఈ సమస్య సమర్థించుకున్నాను కనుక వెళ్ళాలి అనే అభిప్రాయం దేవుడు నాకు ఇచ్చాడు కనుక నీకు అందుకే వాహనాన్ని కూడా ఇచ్చాను. అంటే కారు ఇచ్చాడు, మిమ్మల్ని ఇచ్చాను కనుక నువ్వు వెళ్ళాలి
ఏ సభకైనా వెళ్ళాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడగా, అయ్యగారు మరి నన్ను ఆహ్వానించినప్పుడు తప్పకుండా నేను వెళ్ళటానికి సిద్ధపడతాను. ఈ మాటలో దేవుడు తన వినికుడిలో ఆస్వాదించను గాక. ఈరోజు మరి కొన్ని మాటలు తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి. మొదటి తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన మొదటి పత్రిక 12:13 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి కనుక కనికరింపబడి తిని. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును బహుగా దీవించును గాక. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించున్నాము నాయన. ఈ రాత్రి సమయమందు ప్రభువా నీ మహాపరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రత్యేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాం. ఇప్పటి వరకు నీ బిడ్డలైన వారు చక్కటి ప్రతి గానములతో గంభీరమైన స్వరములతో తమని కొనియాడారు తండ్రి. ఇందును బట్టి మీకు స్తోత్ర. మిమ్మల్ని ఆరాధించారు ప్రభువా. నిశ్చయముగా మీరు మహిమ పొందుకున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించినాం ప్రభువా. అల్పుడను ఎందుకు పనికిరాని వాడిని ప్రభువా, మీ పక్షంగా నన్ను నిలబెట్టుకున్నారు కనుక నా నోరుని బోరుగా వాడుకోనండి. నాలో నుండి మీరు మాట్లాడండి. మీరు అన్నారు, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు నా నామమున వారి మధ్యలో నేను ఉంటాను అని మీరు సెలవిచ్చారు. ఎందును బట్టి మీకు స్తోత్రాలు. నన్ను మీ చిరు చాచున ప్రభువా మరుగుపరిచి ధైర్యపరిచి ప్రతి ఒక్కరితో ప్రభువా ఈ మాటలను ప్రభువా తెలియచేసి మీ నామానికి సమస్త ఘనత మహిమ ప్రభావములు పొందుకుంటారని మా ప్రభువైన యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి. అపోస్తలుడైన పౌలు గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన కొత్త నిబంధన గ్రంథంలో ఇంచుమించు 13 మరి పత్రికలు రాసి ఉన్నారు. తర్వాత ఒక హెబ్రీ రాసిన పత్రిక ఆయనే రాశారు అనుకుంటున్నారు చాలామంది. అయితే 13 మాత్రం నిక్కచ్చిగా రాశారు ఆయన. 14వదిగా హెబ్రీ. అయితే ప్రియమిత్రులారా, తిమోతిని తన ఆత్మీయ కుమారునిగా ఎంచి ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగం ఏమనంటే, పూర్వము దూషకుడును హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. పూర్వము అంటే పూర్వము క్రీస్తు పూర్వమా, లేక తను అవిశ్వాసిగా ఉండే దినాల్లోన? గమనించండి, రెండిటినీ ఆయనకి వర్తింప చేయొచ్చు. పూర్వం అనగా క్రీస్తుని ఎరగక మునుపు. క్రీస్తు పూర్వము ఆయన ఏ విధంగా జీవించాడంటే, ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా దూషకుడు, దూషించే స్వభావము కలిగిన వాడు. దూషించుటనగా ఇతరులను నిందించుట లేక తిట్టుట, దూషించుట. తర్వాత ప్రియమైన బిడ్డలారా, హింసకుడు, హింసించేవాడు. ప్రియమైన బిడ్డలారా, ఎంత భయంకరమైన మనిషి, ఎంత భయంకరమైన మనిషి. చదువుదామా
అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 3వ వచనాన్ని చదివినట్లయితే ఆ ఇంటింటా వచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత భయంకరమైన ఇంటింటా చేరి ఎవరైతే యేసుని ఆరాధిస్తున్నారో, యేసుని పూజించుతున్నారో, యేసు మాట చొప్పున జీవించుతున్నారో స్త్రీ పురుషులను ఇంటింటా వచ్చి ఈడ్చుకొని వచ్చి చాలా భయంకరమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అపోస్తులైన పౌలు గారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత భయంకరమైన చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తున్నాడు. పాడు చేసే విషయంలో కొన్ని రహస్యాలు ఉన్నాయి, మర్మం ఉన్నాయి. స్త్రీలైన వారిని పాడు చేసే స్వభావం కలిగిన వారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఆలోచించేయండి. తన స్టేట్మెంట్ ఎంత గొప్పదేనంటే పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడైన వాణ్ణి దేవుడు పట్టుకున్నాడు. ఎంత గొప్ప దేవుడైనా. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైనరా, ఈ ప్రత్యేకమైన మాటలు మనం గమనించాలి. ఇంటింటా వచ్చి స్త్రీ పురుషులను ఈడ్చుకుని వెళ్ళి చెరసాల్లో బంధించేంత దుర్మార్గుడు. ఇదేంట్రా, చాలామంది ఈ దినాల్లో మనం చూస్తున్నాం, వింటున్నాం. భయంకరమైన పరిస్థితి. నాకు ఒక ఆయన యవనస్తుడు వచ్చాడు మధ్యాహ్నం. అయ్యా, మీరు కొద్దిగా నాకు సహాయం చేయాలి అని అన్నాడు. ఏ సహాయం అండి? మీ అల్లుడిగా చేయాలి కదా. అల్లుడిగా చేయాలి, ఎస్పీ గారి రైట్ హ్యాండ్గా ఉంటారని కొద్దిగా సహాయం చేయాలని, నన్ను చంపేస్తానంటున్నారు అన్నాను. నాకు చాలా దుఃఖం వేసింది. ఎవరు వీళ్ళంటే దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు. అంటే భయంకరమైన పరిస్థితి అండి. సాటి మానవుడిని సాటి మానవుడిగా చూడకుండా చంపే అంత స్థితికి చూస్తున్నాం కదండి. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. నేను అన్నాను, తప్పకుండా అది చెప్తానండి, మీకు వేరే జరుగుద్ది కానీ తీరేం జరగదు అని పంపించాను. ఆయన భయపడి భయస్థితిలో భయాందోళనతో ఉన్నాడు. అయ్యా, ఇది పరిస్థితిని గమనించాను. భయపడద్దయ్యా, ప్రార్థన చేద్దాం. ప్రార్థనకి అసాధ్యమైంది ఏది కూడా లేదో. ప్రార్థన నేర్పిన దేవుడు అయిన, ప్రార్థన నేర్పిన దేవుడు, ప్రార్థించమని చెప్పిన దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తానని చెప్పిన దేవుడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రార్థనకు మించింది ఏది లేదు. దేవుడు మనకి ఏదైనా ఇచ్చాడంటే ప్రార్థన ద్వారా మన ప్రభువుని ఏది అడిగినా సరే ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారి పరిస్థితి చూసినట్లయితే ఎంతో భయంకరమైన పరిస్థితి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే ఆయన సంఘమును హింసించే వ్యక్తిగా ఉండటమే కాకుండా ప్రియమైన ఓ సంఘం అపరిమితముగా ఆయన ఎంతో కీడు చేసే వ్యక్తిగా అక్కడ కనబడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక. అయ్యా, పూర్వమందు యూదా మతస్థుడనై ఉండినప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేసు నా పితరుల పారంపర్యాలమందు విశేషాకి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కుల కంటే అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నుండి తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమిత్రులారా, అపరిమితముగా సంఘాన్ని పాడు చేసేవాడిగా కనబడుతున్నాడు. ప్రియమిత్రులారా,
పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. ఎంత భయంకరమైన వ్యక్తిన ప్రియదేవుని బిడ్డరా, ఎంతగా బలితదించిన వ్యక్తిని పట్టుకున్నాడు యేసయ్య. ఎప్పుడు దమస్కులోనికి, ఆ దమస్కులో ఉన్న క్రైస్తువులను పట్టి బంధించి చెరసాల్లో వేయాలని తాకీదులు రాయించుకుని వెళ్ళాడు. ఎంత ధైర్యంగా. తనతో పాటు ఇంకా ప్రభు కొంతమంది ఉన్నారు. వెళ్తూ ఉండగా అచానక్ అనగా అనుకోని విధంగా దారి మధ్యలో యేసయ్య పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలా, సౌలా, నన్నేలా హింసించుతున్నావు? నువ్వెవరివి అని అంటాడు. నీవు హింసించుతున్న క్రీస్తునే. ప్రియదేవులారా, వాస్తవంగా ప్రభువుని హింసించలా ఆయన, క్రైస్తవులను హింసించుట క్రీస్తుని హింసించుటగా భావించాడు. నీవు నన్ను హింసించుతున్నావు అంటే క్రైస్తవులను కాదు నువ్వు హింసించేది, నన్ను హింసించుతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆలోచన చేయండి. అంతే, దెబ్బకి టర్న్ ఓవర్, దెబ్బకి మారిపోయాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ యొక్క వెలుగులో, ఆ యొక్క కనుపొరలు, ఆ కాళ్ళకు పొరలకు కప్పగా ఓ ప్రియదేవుని బిడ్డలారా అక్కడే పడిపోయాడు. 3 దినాలు ఉపవాసం ఉంది, ప్రభువుని ప్రార్థించేవాడిగా ఉంటుండగా ప్రియదేవుని బిడ్డలారా ఒక బోధకుడు వచ్చి ప్రియదేవుని బిడ్డలారా ఆయన తాకి అని అంటాడు, అయ్యా క్రైస్తవుని హింసించున్నాడు, నన్ను అక్కడికి వెళ్ళమంటావేంటి అని అంటాడు. వెళ్ళో, నేను చెప్తున్నాను, వెళ్ళగా ప్రియదేవుని బిడ్డలారా అక్కడ శ్రేష్టమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఏమిటి ఆ శ్రేష్టమనే మాటలంటే 9వ అధ్యాయము అపోస్తుల కార్యములో 9వ అధ్యాయము. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 16వ వచనాన్ని 9వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి ఒకసారి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఇంట్లో ప్రవేశించి అతని చేతులుంచి సౌలా, సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడినప్పుడు యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిన దేవునికి స్తోత్రం చెప్పండి. సౌలా, సౌలా, నన్నేలా హింసింతు తాలించు మనే స్వరమో. సౌలా, సౌలా, నన్నేలా హింసింతు తాలించు మనే స్వరమో. సౌలాని పట్టినంత సంధించగానే, సౌలాని పట్టినంత సంధించగానే సద్భక్తుడై పౌలుగా మారెను. సద్భక్తుడై పౌలుగా మారెను. పౌరుగా మారిపోయాడు. మారిన తర్వాత తన స్టేట్మెంట్ చూస్తే ఆ మార్పు మనము గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 19వ వచనాన్ని, మొదటి అధ్యాయం 19వ వచనాన్ని మనం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా అక్కడ శ్రేష్టమైన మాటలు మనకు కనబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయములో
సిగ్గుపడక ఎప్పటి వలెనే ఎప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే, సాగు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప స్టేట్మెంట్. మార్పుని ఇక్కడ ప్రత్యక్షంగా మనకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుచున్నాడు. నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, నా శరీరమందు నా దేవుని ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఎలా ఉన్నాం? మనలో మార్పు చూపించాలిగా ప్రజలకి. మనలో మార్పు చూపించాలి. అయ్యా నేను మారాను. అరే మారావు మంచిదే. చింత చెట్టు చచ్చిపోతుంది కానీ తూర్పు చావు. ఇది గొప్ప విషయం. మనము మార్పు చెందామని చెప్పుకుంటున్నాం కానీ మార్పు చెందిన విషయాలను మనము ఇతరులకు బయలుపరచలేకపోతున్నాం. We cannot show our. మనము ఇతరులకు బయలుపరచలేకపోతున్నాం. చాలా బాధాకరం, దుఃఖకరం. మార్పు చెందే కరెక్టే. అయితే ఆ మార్పు ఇతరులు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నా బ్రతుకు మూలముగానైనా సరే, నా చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో ఇది కావాల్సిందే. నేటి దినాల్లో ఈ యొక్క విషయం మనం గ్రహించాల్సిందే. ఆ విధంగా మనం బ్రతకవలసిందే. మన శరీరమందు మన ప్రభువు ఘనపరచబడాలి. ఇదేమి బిడ్డారా. తర్వాత ఆయన స్టేట్మెంట్ని మరోసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉన్నది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అయితే, చావైతే లాభము. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప స్టేట్మెంట్, ఓ గొప్ప నిరీక్షణ ఇందులో ఉన్నది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అయితే, చావే లాభమా. ఎంత గొప్ప. ఈ దినాలు కావాలండి ఈ స్టేట్మెంట్. అంటే సరిపోదు, సిద్ధపడాలి. మనం ప్రభు కొరకు వధించబడటానికైనా. దినదినము నేను చనిపోవచ్చున్నాను, వదకుట్టేపడు గొర్రెల పిల్లల. ఇదేంటున్నా ఆ విధంగా ఉండాలి. ఎంతవరకు సాతానుడు మనం బెదిరిస్తాడు. సాతాను పో, యేసు నామములో నేను గద్దించున్నాను పో అని అంటే పారిపోతాడు వాడు. కానీ వాడికి మనం లోబడుచున్నాం. కుదరదు, భయపడుచున్నాం. అదో భయపడవలసిన పని. యేసు నామములో నేను గద్దించున్నాను, పొమ్మని ఆజ్ఞాపించున్నానంటే పారిపోతాడు. ఆ ధైర్యం మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమిరా ఇక్కడ చక్కటి స్టేట్మెంట్స్. మరి అపోస్తలులైన పౌలు గారు నిజంగా బ్రతుకు మూలముగానైనా చావు మూలంగా నా శరీరం అందు ఆయన్ని ఘనపరచాలి. ఎంత గొప్ప మాట అండి. బ్రతుకుట క్రీస్తు అయితే నిరీక్షణ. బ్రతికించేది నా దేవుడు. నీకెందుకు భయపడతాను సాతానుడా. చావే లాభము, చావే లాభము అన్న అపోస్తలులైన పౌలు గారిని బట్టి మనం మార్పు చెందాలి. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. 14. అయితే మన ప్రభువు అయిన యేసు క్రీస్తు మా మందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. దేవునికి స్తోత్రం. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. అపోస్తలులైన పౌలు గారి స్టేట్మెంట్ ఎంత గొప్ప స్టేట్మెంటో ఒకసారి ఆలోచించేయాలి. మనమందరం ఆ విధంగా మనం కూడా ఉండాలి. మనం మార్పు చెందిన జీవితాల్లో ఇటువంటి మాటలు ఉండాలి. ఎవరు లోకముతో అంటి పెట్టుకుంటాం.
లోకంలో ఉన్నది ఎటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపదము కౌగిలించుకుంటాం. ప్రియమైన బిడ్డలారా, వద్దా ప్రభు అంటున్నాడు, తన దాసుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమంటే నేను లోకము నాకును నేను జీవించను. శ్రేష్టమైన మాట. ఆ విధంగా ఉండాలి. మరో చర్చ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమనగా ప్రియమైన బిడ్డలారా, గలతీయులకు రాసిన పత్రిక, ప్రియమైన బిడ్డలారా, 17వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉన్నది, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక నేనట ఎవరినో నన్ను శ్రమ పెట్టవద్దు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ముద్రలు అనగా ప్రియమిడరా, కాళ్ళతో తన్నారు, అరచేతులతో కొట్టారు, పిడికిని బిగించి కొట్టారు, రెల్లతో నెత్తి మీద కొట్టారు, మోగపై ఉమ్మి వేశారు, చాలగా వీపును దున్నారు, చిత్రహింస చేశారు. అయినను వదకు తేపడు గొర్రె పిల్లలు మౌనంగా ఉన్నట్లు ఆయన నోరు తెరవల. దేవునికి స్తోత్రం చెప్పండి. కాళ్ళు చేతులలో శిలలతో కొట్టగా తలడిల్లిపోయినది చూసా, తలపై ముండ్ల కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా, కాళ్ళు చేతులలో శిలలతో కొట్టగా తలడిల్లిపోయినది చూసా, తలపై ముండ్ల కిరీటం కొరడా దెబ్బలతో చీల్చిన దేహాన్ని చూసా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా, నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళలో కన్నీటితో పొంగేనయ్యా, స్తుతమయ్యా స్తుతమయ్యా నా యేసయ్యా, స్తుతమయ్యా స్తుతమయ్యా నా యేసయ్యా, స్తుతమయ్యా స్తుతమయ్యా నా యేసయ్యా, స్తుతమయ్యా స్తుతమయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. చెప్తాం హల్లెలూయా. మరోసారి చెప్తాం గట్టిగా హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుని సంఘాన్ని హింసించాడు. దోషకుడిగా, వంచకుడిగా, హింసకుడిగా, హానికరుడిగా జీవించాడు. స్త్రీలను పురుషులను పట్టి తీసుకుని వెళ్ళి చెరసాల్లో బిగించి సంఘాన్ని పాడు చేసేవాడిగా ఉన్నాడు. అయితే ఈ మార్పు చెందిన తర్వాత తన మార్పును మనకి బయలుపరుస్తున్నాడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు మారుతాం మనం? ఎప్పటికి మారుతాం? గమనించండి ప్రియదేవులారా, ఎలాగన ప్రభువు మనందరితో మాట్లాడుతున్నాడు. సూటిగా, తేటగా, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నీవు తప్పించుకుంటావు? తప్పించుకోలేవు. మార్పు చెందిన తర్వాత ప్రియదేవుని బిడ్డలారా, ఆ మార్పును ప్రజలకు మనం తెలియచేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే బిడ్డలారా, ఒకసారి మనము ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది అసలు మనం ఏంటి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన మొదటి పత్రిక 1:24.
1:24. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఏమైనా తక్కువైతే అవి నా శరీరమందు అనుభవించుతున్నాను. కొదువైన ఆ దెబ్బలు ఏమైనా ఉంటే నా శరీరమందు నేను అనుభవించుతున్నాను. ఇదేంటి ఆలోచన చేయండి, ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారి యొక్క స్టేట్మెంట్ మనకు అర్థమవుతుంది. కొదువైన పాటలలో నా శరీరమందు అనుభవించుతున్నాను అని అంటున్నాడు. కొదువైనంటే తక్కువైన, ఏమన్నా తక్కువైనేమో ఆయన కొట్టిన చోట కొట్టకుండా ఆ కొదువైన వాటిని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూడండి. కొదువైన విషయాల్లో ఆయన ఎంతగా తప్పించుతున్నాడు. 11వ అధ్యాయము దేవుని బిడ్డరా 23వ వచనం నుంచి చదువుకుంటూ వెళదాం. దేవుని బిడ్డరా, వెర్రివాని వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను మరి విశేషముగా ప్రయాసపడి తిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఒంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఒంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనను ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరులని ఆపదలోను ఒంటిని. ఇంకా చాలా లిస్ట్ ఉంది, చదువుకోండి. ఎవరికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని బాధలు పడ్డాడండి, ఎన్ని బాధలు. 1 తక్కువ 49 5 పర్యాలు దెబ్బలు, కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టబడ్డాడు. చెప్పని రాళ్లతో కొట్టించింది ఈయనే, రాళ్లతో కొట్టించి చంపించింది ఈయనే. ప్రియా, ఆ యొక్క అనుభవాన్ని ఇప్పుడు ఆయన స్వతహాగా అనుభవించుతున్నాడు. రాళ్లతో కొట్టబడ్డాడు. 3 మారు మాడ పగిలిపోయింది. 3 మారు గద్దెములతో కొట్టబడ్డాడు. అనేక మంది వలన ఆ యొక్క ఆపదల్లో పడ్డాడు. ఎంత బాధలో పడ్డాడు ఆయన ఆలోచన. మార్క్ ద చేంజ్ షోయింగ్ టు us. ఆ చేంజ్ని మనకి ఆయన చూపిస్తున్నాడు. నేను ఇన్ని బాధలు పడ్డాను. మనమైతేనా ఎలా ఉంటాం? ఒక్కసారి ఆలోచించి. ఈ రోజుల్లో అన్ని జనుల ఆపదలు ఎన్నో వస్తున్నాయి. ఏమిరా అయ్యగారు, అమ్మగారు, బిడ్డలు, 4 బిడ్డలు వచ్చి మా సంఘాన్ని చాలా బలపరిచారు. నాన్నగారు చనిపోయారు, అమ్మగారు నాన్నగారు చనిపోయారు, తాతయ్య గారు మామయ్య గారు చనిపోగా నేను రమ్మన్నా డేట్కి రావాలి కనుక, మాట ఇచ్చారు కనుక మొత్తం కుటుంబం మొత్తం వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. వాళ్ళు పాడిన మాటలు నిజంగా మా గ్రామాన్ని కదిలించి వేసింది. అంత గొప్ప స్వరాలతో దేవుని ఘనపరిచారు. అయితే అయ్యగారి యొక్క ప్రసంగము మా ఇంటి పక్కనే ఉన్నవాడిని కట్టేసింది. నిజంగా చాలా, అతనికి భార్య లేదు, మంచి భార్య ఉన్నదానికి విడిచిపెట్టేసింది. తర్వాత 2 బిడ్డలు, వారు MBBS ఇంజనీర్ చదువుతున్నారు, విడిచిపెట్టేశారు తండ్రిని. అయ్యగారి ప్రసంగము వెళ్ళిపోయి అసలు మా సౌండ్ సిస్టమ్ అంత లౌడ్గా ఉండదు, తగు మాత్రంగానే ఉంటుంది. కానీ అయ్యగారి యొక్క ప్రసంగము ఆయన చెవుల్లో దొరుకుతుంది. నీ భార్యను ప్రేమించావా,
నీ పిల్లలను ప్రేమించావా, నువ్వు ఎలా ఉన్నావు పరిశీలన చేసుకో అని చెప్పి అయ్యగారు ప్రసంగం చేస్తే ప్రసంగం అయిందండి, వచ్చేసాడు పొలమని. నా చెవులు గింగిల్లెత్తిపోతున్నాను. అంత గింగిల్లెత్తి సౌండ్ ఏం కాదు మా సౌండ్. శ్రీదేవిని వెళ్ళారా ఆయన ఆ మాట చెప్పటం నాకు చాలా బాధేసింది. అయ్యగారి తర్వాత చెప్పానయ్యా ఇది పరిస్థితి, అందుకని ఆయన చుట్టాడు ఇది, ఎందుకంటే భార్య లేదు, పిల్లలు లేరు, విడిచిపెట్టేశారు, ఒంటిగా ఉంటున్నాడు, బాధపడి. మొన్న మా బాబు పుట్టినరోజు చేసుకుంటుంటే బాబు మా డ్యూటీ వేసుకుంటుంటే వచ్చేసేసి గోల పెట్టాను. ఈ సాతానుడు ఇలాగే అటాక్ చేస్తూ ఉంటాడు, కానీ మనం భయపడవలసిన పని లేదా. దేవునికి స్తోత్రం. నేను ఒకటే అన్నా, నీవు నా దొడ్లోకి రావటానికి, నా గ్రౌండ్లో రావటానికి ఎవడిచ్చాడు నీకు పర్మిషన్ అన్నాను. అంతే, దెబ్బతో అవును కదా, ఇతరులు ఆ గ్రౌండ్లో వెళ్ళి పోట్లాడటానికి సరిపోరు కదా, చట్టం ఒప్పుకోదు కదండి. కనుక అతడు ఇక తగ్గిపోయి మెదలకుండా వెళ్ళిపోయాడు. ప్రియమైన ఆలోచన చేయండి, మనల్ని బెదిరించాలని సాతానుడు అన్య జనుల వలనైన ఆపదల్లో వాడు ఇరికిస్తా ఉంటాడు. భయపడవలసిన పని లేనే లేదు. మన మీటింగులకి ఆపదలు, మన యొక్క ప్రతి దానికి ఆపద సృష్టించేవాడు ఎవరంటే సాతానుడు, ఇంకెవరు కానీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అపోస్తులైన పౌలు గారు మునుపు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అని చెప్పిన స్టేట్మెంట్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అపోస్తులైన పౌలు గారి ద్వారా ఈ పనులు సాతానుడు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యేసయ్య పట్టుకున్నాడో ఇక సౌలు పౌలుగా మారిపోయాడు. మారిపోయి తన జీవితాన్ని మన మధ్యలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం బలపడాలి. ఆయన అన్ని బాధలు పడ్డాడు, అన్ని కష్టాలు పడ్డాడు, మనం ఎందుకు పడకూడదు? దేవుని మన కొరకై మన ఇళ్లలో జరిగే గొడవల కొరకు మనం పడుతూ ఉంటాం బాధలో. అలా కాదు, ప్రభువు కొరకు మనం పడాలి. దేవునికి స్తోత్రం. ప్రభువు కొరకు మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చెప్పేసి నేను ముగించేస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. జనులందరితో ఇట్లనను. ఒక్క నిమిషం 24వ అధ్యాయము చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పుందేమనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది ఎఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాం ఎవరండి? విశ్వాసులకు జనకుడు, తండ్రి, దేవునికి స్నేహితుడు. వారి పితరులు ఎఫ్రటీస్ నది అవతల అబ్రహాము అన్యుడిగా ఉన్నప్పుడు ఇతర దేవతలను పూజించిన వాడు ఎవరో అబ్రహాము కళ్ళుండి చూడలేని వాటితో, నోరుండి మాట్లాడలేని వాటితో, చెవులుండి వినలేని వాటితో, ముక్కుండి పీల్చలేని వాటితో, కాళ్ళు చేతులుండి చలించలేని వాటిని పూజించే వ్యక్తిగా ఉన్నాడు. ఎవరో? ఎప్పుడైతే అబ్రహామును ప్రభు పిలిచాడో 12వ అధ్యాయం, మరి ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీవు లేచి నీ దేశము నుండి నీ యొక్క బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమును వెళ్ళము. దేవునికి స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, అబ్రహాము అయ్యో నేను గతంలో ఈ మాట నేను వినలేదే, పేరెట్టి పిలుస్తున్నాడే నా దేవుడు. మొట్టమొదటిగా ఈయన వినే దేవుడు. నేను పూజించిన వాటిలో ఏవి కూడా నాతో మాట్లాడరా.
ఇప్పుడు ఈయన నాతో మాట్లాడుతున్నాడు కనుక ఈయన నిజమైన దేవుడు అని ఎరిగి ఆయన తన దేశమును విడిచి తన బంధువు యొద్ద నుంచి తన యొక్క ఇంటి వద్ద నుంచి ఆయన బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ ఆయన బయలుదేరి వెళ్ళెను. అవునా కదా? బైబిల్లో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈరోజు ప్రియమైన మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళిన. దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. నీవు నేను వెళ్తామా? అరే బాబు, పలానా ఊరికి వెళ్ళు, అక్కడ నేను స్థిరపరుస్తాను, గొప్ప సంతానాన్ని ఇస్తాను, గొప్ప డబ్బుని ఇస్తాను అని అన్నాడు అనుకోండి, కుదరదు. నేను మాత్రం ఈ ఊరు కదిలి వెళ్ళను అనేవారు మేము అంటాం. కానీ ఇక్కడ అబ్రహాం, అందుకే అబ్రహాముని నీతిమంతుడిగా బైబిల్ ఘోషిస్తున్నది, నీతిమంతుడిగా తీర్చుతున్నది. అబ్రహాం అంత గొప్ప వ్యక్తి అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరి వెళ్ళినట్లుగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి. అన్న మరి లోతుకిని అబ్రహాము పని వారికి గొడవ వచ్చినప్పుడు ఆయనకి ఏంటి ధీమా? ఇదిగో లోత, నీకు ఏ ప్రదేశం కావాలో ఆ ప్రదేశాన్ని నీవు కోరుకో అని అన్నాడు. ఇదిగో ఏదైనా వనములో ఉన్న ఆ యొక్క పచ్చ పచ్చ బీడులను చూసి ఇది నాకు కావాలన్నాడు. ఇక్కడ అబ్రహాముకి ఏంటి ధీమా? నా దేవుడు ఈజ్ ప్రొవైడర్. ఆయన ఇరే యెహోవా ఇరే, సమకూర్చే దేవుడు. ఆయన దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిపించుతున్న గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమించాడు ఆయన. అబ్రహాం దేవుని ప్రేమించాడు, లోతులా కాదు. ధీమా, ఇగో నా దేవుడు నాకు ఈరేగా ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు అని ధీమాతో లోతుకి ముందు ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకో నీకేది కావాలో. కానీ నీ పని మనుషులకు నా పని మనుషులకు గొడవ. ఎంత గొప్ప విశ్వాసం చెప్తా. ఏమండి, దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. 25 సంవత్సరాల వరకు ఊపిరి పట్టి విశ్వాసంతో జీవించాడంటే ఎంత గొప్ప దైవజనుడు. దేవుడికి చెప్పండి. మనం అయితేనా అడిగిన వెంటనే వచ్చేయాలి, అడిగిన వెంటనే వచ్చేయాలి. నా కూతురికి మంచి ఉద్యోగం, నా కూతురికి మంచి భర్త, నా కొడుక్కి మంచి భార్య, అడిగిన వెంటనే వచ్చాడు. ఇక్కడ అబ్రహాము 25 సంవత్సరాలు విశ్వాసంతో జీవించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అందుకే విశ్వాసమునకు తండ్రి అయిన జనకుడు, ఆయన విశ్వాసులకు జనకుడుగా పేరుగాంచాడు. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయండి. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పూర్వము ఎటువంటి వాడంటే అబ్రహాము విగ్రహారాధికుడు, ఇతర దేవతలను పూజించేవాడు. ప్రియని ఇప్పుడైతే ఆయన ప్రియనుగా దేవునికి ఇష్టడుగా, దేవునికి ఆయన ప్రత్యేకమైన వ్యక్తిగా పేరుగాంచాడు. దేవునికి స్నేహితుడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, అతి స్నేహితుడు ఎన్ని సంవత్సరాలు విశ్వాసంతో ఆయన ఉండగలుగుతాడని దేవుడు మనతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చెదిరిపోయేవాడు కానీ అలా. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసమునకు విశ్వాసులకు జనకుడుగా పేరుగాంచాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచన చేయండి మాటలను. పూర్వం ఆయన ఎటువంటి వాడంటే దేవునికి విరోధిగా జీవించాడు. దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన మాట చొప్పున జీవించున్నాడు. దేవునికి స్తోత్రం. రా, నిన్ను గొప్ప జనంగా చేస్తా,
రా అని ఏమీ లేని స్థితిలో రమ్మంటాడు. గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. ఆకాశ నక్షత్రాలను చూపించి ఇదిగో నీకు ఇంత జనంగానే ఇస్తానని అంటున్నాడు. ఇది సాధ్యమా అని ఆయన అపనమ్మకంతో లేడో నమ్మాడంటే దేవునికి స్తోత్రం. దేవుని ప్రతి మాటను నమ్మేవారుగా మనం ఉండాలి. ప్రియమైన కదా, మరి నా గురించి కూడా 2 మాటలు చెప్పేసి ముగించేస్తాను. క్రీస్తు పూర్వము నేను చాలా భయంకరమైన వ్యక్తిని. మా ఊళ్ళో ఎవరు కూడా నోరెత్తడానికి వీళ్ళు అంతా దూసుకుపోయి ఉండంటే ఎక్కడ గొడవలు ఉంటే అక్కడ నేనే. అంత భయంకరమైన జీవితం. ప్రియమైన బిడ్డలారా, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది. అయితే ఒక్క మాటలో చెప్పేస్తా. నేను ఎటువంటి వాడిని అంటే ఒక్క మాటలో చెప్పేస్తా. మీరు నమ్మాల్సిందే. నేను ఘోర పాపని. దేవునికి స్తోత్రం. ఘోర పాపని, ఘోర పాపినై నేను ఘోరంగా పారిపోగా, ఘోర పాపినైన నేను ఘోరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవునికి స్తోత్రం. అంత గొప్ప దేవుడు మన మంచి దేవుడు మన యేసయ్య. అంత మంచి దేవుడు మన యేసయ్య. ఎంతటి పాపనైనా క్షమించే దేవుడు. మనం ఒప్పుకోవాలి కానీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వద్ద క్షమాపణ దొరుకుతుంది, ఆయన వద్ద కృప దొరుకుతుంది. దేవుడు తప్పకుండా క్షమించే దేవుడు. ఆయన క్షమించే దేవుడు. రా రా, నేను చావనైనా చేస్తాను కానీ ఆ పాపం జోలికి నేను వెళ్ళను అని తీర్మానం చేసుకుని వచ్చేట్టుకు రా. నేను చావనైనా చేస్తాను, ఆ పాపం జోలికి నేను వెళ్ళను అని తీర్మానం చేసుకో. ఈరోజు వెంటనే పాపమైనా సరే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమైన బిడ్డ ఆలోచన చేయి. ఎప్పుడో ఒకే రకమైన మాటలు మనకొద్దు. ప్రభు బిడ్డలము కనుక ప్రభు మాటలే మనం ఉచ్చరించాలి, ప్రభు మాటలే మనం చెప్పుకోవాలి, ప్రభు పాటలే మనం పాడాలి. ప్రభు నామములో చాలామంది మనం ఒక లారీ ఎక్కాను నేను ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఎక్కడుంటే ఏదో సినిమా మొగల్పు ఏదో అది సీరియల్ వెళ్ళినప్పుడు వచ్చి ఆడ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడా ఏమన్నాడో తెలుసా అదంటే ఈ వెనకాల ఆవిడ దాన్ని రిపీట్ చేస్తుంది. అలాగే ఇలాగన్నాడు. అంటే మనము లోకపు మాటలు, వాళ్ళు క్రైస్తవులే, అందరూ ఆడవాళ్ళు అందరూ క్రైస్తవులే, వాళ్ళు చెప్పుకునే మాటలు చూస్తుంటే ఎంత భయంకరమైన పరిస్థితి. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ప్రభు ఈరోజు నేను పిలుస్తున్నాడు.
రా, కమాన్ అంటుని నా దగ్గరికి రా, నిన్ను తీర్చిదిద్దుతా, నీ పాపాన్ని క్షమిస్తా, కమాన్. పూర్వము సౌలుని పౌలుగా మార్చిన వాడను నేనే అనేక మందికి సాక్షిగా జీవించాడు ఆయన. ఆఖరికి అపోస్తలుడైన పౌలు గారు ఎలా చనిపోయాడో తెలుసా? నీరో చక్రవర్తి 1967లో ఆయన పుట్టింది క్రీస్తు పూర్వం 5 సంవత్సరంలో 5/67 సంవత్సరంలో దేవుని బిడ్డలారా ఆయన హతసాక్షి అయిపోయాడు. హతసాక్షి అవటానికి ఆయన ఇష్టపడ్డాడు, కానీ దేవుని కొరకు జీవించటానికి ఆయన వెనుకడిగి నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేస్తారు. దేవుని కొరకు ఎన్ని పాటలైనా పడటానికి సిద్ధపడ్డాడు. దేవుని బిడ్డలారా, ఎంతగా ఇతరులను హింసించాడు, ఎంతగా ఇతరులను దూషించాడు, ఎంతగా ఇతరులకు హాని చేశాడు. స్త్రీ పురుషులను ఈడ్చుకుని వచ్చి చెరసాలలో పెట్టాడు. తాను కూడా చెరసాలని అనుభవించగా దేవుని బిడ్డలారా గొప్ప కార్యం జరిగిపోయింది. జైలర్ గారు అంటున్నాడు, అయ్యా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? ఏం చేయాలి నేను? ఆయన అన్నాడు, నీవును నీ ఇంటి వారును యేసుని నమ్ముకు, విశ్వాసముంచు, అప్పుడు మీరు రక్షణ పొందుతారు అని అన్నాడు. దేవుడికి స్తోత్రం. గమనించండి, దేవుడు క్షమించే దేవుడు. ఆయన పాపనైనా క్షమించి తన హక్కును చేర్చుకునే దేవుడు. ఎంత ఘోర పాపనైనా సరే, పాపనైనా నన్ను చేర్చుకోగా నన్ను చేర్చుకోడా, ఘోర పాపనే నన్ను క్షమించాడు. అయితే నేను కూడా ప్రభువు కొరకు జీవించాలి అనే తీర్మానం చేసుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని కొరకు జీవించాలి. నేను ఎట్టి పరిస్థితులైనా, ఎంత ఖర్చు అయినా దేవుని కొరకు నేను జీవించాలి అని తాత్పర్యం కలిగి జీవించుతున్నాను. ఇదని గమనించండి. మా గ్రామంలో నన్ను ఎందుకు మా గ్రామానికి తీసుకొచ్చాడు? నాకు విజయవాడ 4 సెంట్ల స్థలం ఉంది. ప్రియమైన పిల్లరా, ఆ ఉన్న ఊరిలో పొలం ఉంది. మరి ఎందుకు నన్ను తీసుకొచ్చాడంటే నా గ్రామానికి నేను మాదిరిగా ఉండాలి. దేవుడికి నాలాంటి వారు చాలామంది నా గ్రామంలో ఉన్నారు. తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు. వాళ్ళందరినీ మార్చటానికి దేవుడు నన్ను నా గ్రామానికి పంపించాడు. దేవుడికి స్తోత్రం. నేటికి 22 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను మా గ్రామంలో. కొంతమంది మార్చున్నారు, చాలామంది మార్పు వచ్చింది. మార్పు రావాలనే ప్రభు కోరుకుని నన్ను మా గ్రామంలో స్థిరపరిచాడు. దేవుడికి స్తోత్రం. బిడ్డల ఆలోచన చేయండి. మనము ప్రభువు కొరకు జీవించే వారిగా మన యొక్క పరిచయం, ఇదిగో నేను మార్పు చెందాను అనే పరిచయం ఇతరులకు పంచేవారిగా ఉండాలి. ఇదిగో నేను మార్పు చెందా, ఇదిగో నేను ప్రార్థనకు వెళ్తున్నా, ఇదిగో నేను దేవుని పాటలు పాడే వ్యక్తిగా ఉంటున్నా, ఇదిగో నా జీవితం దేవునికి అంకితం చేశా అని చెప్పే బిడ్డగా నువ్వు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాను. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు అపోస్తలుడైన పౌలు గారి యొక్క పరిస్థితిని బట్టి నీవేంటి, నీ జీవితం ఏంటి ప్రభువుకి సమర్పించావా? అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో మీరు నా రాసిన పత్రికలై ఉన్నారు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఏమిరా అట్టి పత్రికలుగా మనం ఉండాలి. దేవుని ఘనపరిచేవారిగా ఉండాలి. దేవుని మహింపరిచేవారిగా, ఆరాధించేవారిగా, ఆయన మాట చొప్పున జీవించేవారిగా మనం ఉండాలి. అతి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను.